హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 86తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్స్ గురించి ప్రతిరోజు అడుగుతున్నా. మీ వైపు నుంచి అస్సలు స్పందన రావడం లేదు యార్. ఇచ్చేవాళ్ళు తప్ప ఎవరు ఇవ్వడం లేదు. ఇచ్చేయచ్చు కదా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కడుపులో తిండి లేక దోమలతో కుట్టించుకుంటూ ఎప్పుడూ అర్ధరాత్రికి నిద్ర పట్టిన రాగిని మొహం మీద ఉదయాన్నే 4ంటికి బకెట్ నీళ్ళు వచ్చి పడతాయి. వెలిక్కిపడి లేచి కూర్చుంటుంది రాగిని. ఎదురుగా వాళ్ళ అత్తగారు కోపంగా చూస్తూ నిలబడి ఉంటారు. ఎందుకు నీళ్లు కొట్టారు అని అడుగుతుంది రాగిని కోపంగా. నీకు నిన్నే చెప్పాను కదా, తెల్లవారి 4 గంటలకి లేవాలని. ఇప్పుడు 4:10 అయింది. ఇక నుంచి టైంకి లేవకపోతే ఈరోజు నీళ్లు కొట్టాను. రేపటి నుంచి అట్ల కాడ కాల్చి తెచ్చి వాత పెట్టి లేపుతాను, గుర్తుంచుకో అని చెప్పి, లే తొందరగా లేచి బయట మొత్తం తుడిచి కల్లాపు చల్లి ముగ్గేసిరా తొందరగా అని చెప్పి అంటుంది. అయినా రాగిని అలాగే కూర్చొని ఉండడం చూసి, ఓహో రేపటి నుంచి కదా, ఇప్పటి నుంచే వాత పెట్టనా, తెస్తున్నాను ఆటిని అట్లకాడ కాల్చడానికి వెళ్తుంది రాగిని అత్తగారు. ఈవిడ అన్నంత పని చేసేలా ఉంది. అలాగే నీలుక్కుంటూ లేచి బయటికి వస్తుంది. ఏనాడన్నా చీపురు పట్టుకున్న మొహం అయితే కదా, ఇప్పుడు చీపురు ఎలా పట్టుకోవాలో తెలిసేది. సుతారంగా పైన ఎక్కడో పట్టుకొని నిలబడి తుడుస్తుంది. అలా తుడిస్తే సాయంత్రానికి కూడా అవదు. చీపిరి సరిగ్గా పట్టుకొని ఒళ్ళొంచి ఓడవాలి. కొంచెం వంగని ఓడు అని గదమాయిస్తారు రాగిని అత్తగారు. ముక్కుతూ మూలుగుతూ మొత్తానికి ఒక అరగంటలో అవ్వాల్సిన పని 1 గంటలో కానిస్తుంది రాగిని. అప్పుడే జాగింగ్ నుంచి వస్తున్న రాగిని భర్త రాగిని వేసిన ముగ్గు చూసి, జూలో ఉన్న జంతువులను తెచ్చి ఇక్కడ పెట్టావా అని అడుగుతాడు. ఆ యూట్యూబ్లో వాటిల్లో చూసి కొంచెం ముగ్గు వేయడం నేర్చుకో అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఎంత కోపమున్నా ఇప్పుడు వాళ్ళని ఏమీ చేయలేక నోరు మూసుకొని చెప్పిన పని చేస్తుంది రాగిని. ఇంకా అక్కడే కూర్చుంటే ఎలా? వెళ్ళి స్నానం చేసి ఇల్లంతా ఊడ్చి తడిగొడ్డలు పెట్టు. ఈ పనులే గంటలు గంటలు చేస్తే వంట ఎప్పుడు చేస్తావు? 8ంటికల్లా టిఫిన్ రెడీ చేయాలి, త్వరగా కానివ్వు అని అరుస్తారు అత్తగారు. స్టోర్ రూమ్లో బాత్రూమ్ లేదు, స్నానం ఎక్కడ చేయాలి అని అడుగుతుంది రాగిని. బయట బాత్రూమ్ ఉంది కదా, వెళ్ళి అక్కడ చేసిరా అని చెబుతుంది అత్తగారు. ఆ బయట బాత్రూంలోనా? నా వల్ల కాదు, నేను నా రూమ్కి వెళ్తాను స్నానం చేయడానికి అని అంటుంది రాగిని. అంతలేదమ్మా, ఆ రూమ్లోకి ఇంక నీ ఎంట్రీ లేదు. నీ బట్టలన్నీ కూడా నిన్నే స్టోర్ రూమ్లో పడేశాను, నీ థింగ్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అని చెప్తాడు రాగిని భర్త. ఇక చేసేదేమీ లేక బట్టలు టవలు తీసుకొని బయట బాత్రూంలోకి వెళ్తుంది. రావుగారి ఇంట్లో ఒక రూమ్ అంతా బాత్రూంలో మొహం అంతా ప్యాకేసుకొని రిలాక్స్గా ఫోన్ చూసుకుంటూ మరీ కూర్చునే ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు ఈ బాత్రూమ్ చూస్తుంటే వాంతి వచ్చేలా ఉంది తనకి. పని వాళ్ళు యూస్ చేసుకోవడానికి కట్టిన బాత్రూమ్ అది. ఇప్పుడు అందులోనే రాగిని స్నానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క రోజులోనే నా ఫేట్ మొత్తం మార్చేసావు కదా అని శివుని తలుచుకుంటుంది రాగిని. ఎలాగో ముక్కు మూసుకొని 2 చెంబులు నీళ్లు గుమ్మరించుకొని బయటికి వచ్చేస్తుంది రాగిని. స్నానం చేసి వచ్చాక ఇల్లంతా తుడిచి తడిగుడ్డ పెట్టి, అప్పటికే ఇంకా ఒళ్ళు నొప్పులు తగ్గకపోగా ఇప్పుడు ఈ పని చేయడం వల్ల కొత్త నొప్పులు స్టార్ట్ అవుతాయి రాగినికి. అందులో నిన్నంతా తిండి లేదు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి తనకి. ఇప్పుడు తెలుస్తుంది తిండి విలువ ఏంటి అనేది. ఒళ్ళు కావరంతో తిండికి కూడా వంకలు పెట్టి ఎన్నోసార్లు ఫుడ్ వేస్ట్ చేసేది. ఒక్కరోజు కడుపు కాలేసరికి ఆకలి నొప్పి అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది తనకి. నేను దీపం పెట్టుకుని వచ్చేలోపు ముందు కాఫీలు పెట్టి అందరికీ, తర్వాత బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దు గాని అని చెప్పి ఆవిడ పూజ రూమ్కి వెళ్ళబోతుంటే, నాకు అసలు కాఫీ కలపడం రాదు అని అంటుంది. రోజు ఫోన్ పట్టుకునేవో వీడియోలు చూస్తూ ఉంటావు కదా, ఇక నుంచి యూట్యూబ్లో వంట వరకు చూస్తూ చేయి అని, అన్నీ దొరుకుతాయి యూట్యూబ్ ఓపెన్ చేస్తే. చదువుకున్నావు కదా, అవి చూసి తయారు చేయడం నేర్చుకో. కాఫీ బాగోకపోతే నీ మొహానికి వేసి కొడతాను, అది గుర్తు పెట్టుకొని పెట్టు కాఫీ. నేను ఈ పనులన్నీ చేయలేను అనుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో, మాకేం అభ్యంతరం లేదు అని ఆవిడ పూజ గదిలోకి వెళ్ళిపోతారు. ఆస్తి మీద హక్కంతా
ఆవిడ పేరు మీద రాయించేశాడు. బ్యాంక్ అకౌంట్స్ మొత్తం బ్లాక్ చేశాడు. క్రెడిట్ కార్డ్స్ మొత్తం క్యాన్సిల్ చేయించేశాడు. ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడితే రోడ్డు మీద ఉండాలి. కనీసం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవ్వదు. ఎందుకంటే అది శివ్ వాళ్ళ చారిటీ. అక్కడికి వచ్చిందని తెలిసిన మరుక్షణం అక్కడి నుంచి కూడా తరిమించేస్తాడు. అందుకే చచ్చినట్టు నోరెత్తలేకపోతుంది ఇక్కడ. ఏదో ఒక విధంగా వాళ్ళ అమ్మకి కబురందించి రావుగారి దగ్గరికి రాయబారం పంపించాలని చూస్తుంది. ఫోన్ కూడా తీసేసుకున్నాడు రాగిణి భర్త. ఇప్పుడు రాగిణి జీరో. ఏం చేసేది లేక ఫోన్ అడుగుతుంది యూట్యూబ్ కోసం. ఫోన్లో సిమ్ తీసేసి తన ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని అకౌంట్లు డిలీట్ చేసేసి ఓన్లీ యూట్యూబ్ ఒకటి ఉంచి ఫోన్ ఇస్తాడు రాగిణి భర్త. ఫోన్ వచ్చింది కదా చేతికి, వాళ్ళ అమ్మకి ఫోన్ చేద్దామని ఆత్రంగా కిచెన్లోకి పరుగు పెడుతుంది రాగిణి. తీరా ఫోన్ చూసుకునేసరికి అందులో సిమ్ లేకపోవడం, ఏ యాప్స్ లేకపోవడం చూసి కళ్ళు తేలేసేస్తుంది రాగిణి. ఇక చచ్చినట్టు యూట్యూబ్ ఓపెన్ చేసి కాఫీ ఎలా పెట్టాలన్నది 10 సార్లు చూసి ఎలాగో పెడుతుంది. పూజ చేసుకొని బయటకు వచ్చేసరికి అందరికీ కాఫీ పట్టుకొస్తుంది. అవి అందరూ ఒక్క గుక్క తాగి బయటికి ఊసేస్తారు. ఇది అసలు కాఫీలా ఉందా? పాలు మరగకుండా ఎవరైనా కాఫీ కలుపుతారా? వెళ్ళి పాలు మరుగుంటాయి ఈ పాటికి, మళ్ళీ కాఫీ కలుపుకురా అని చెబుతారు అందరూ. మళ్ళీ నీరసంగా కిచెన్లోకి వెళుతుంది రాగిణి. ఉదయాన్నే లేచి వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు రావుగారి ఇంట్లో. అప్పటికే 7 అయిపోతూ ఉండడంతో పంతులు గారు వచ్చే టైం అవుతుందని అమృతని, అన్వేష్ని రెడీ అవ్వమంటారు విజయ గారు. వాళ్ళు వెళ్ళి రెడీ అవుతుండగా పిల్లల్ని కూడా లేపైషు అని చెబుతారు విజయ గారు. సరే అత్తయ్య అంటూ పైకి వెళ్తుంది. ఐషు వెళ్ళేసరికి వాళ్ళ నాన్నకి చెరో పక్కన ఇద్దరు చేరి ఇద్దరు శివ్ భుజాల మీద పడుకుంటారు. శివ్ ఇద్దరు చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు. ముగ్గురు మంచి నిద్రలో ఉంటారు. ఏంటి కన్నా, ఎప్పుడు నాకంటే ముందు లేచేవాడివి, ఇవాళ ఇంత టైం అయినా లేవట్లేదు? లెగండి, ఇంకా వ్రతం స్టార్ట్ అవుతుంది, స్నానాలు చేయాలి ఇంకా మీ ముగ్గురు అని లేపుతుంది ఐషు. వ్రతం దగ్గర పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటే చాలు కదా, మేమెందుకు చెప్పు, మేము నెమ్మదిగా వస్తాంలే, నువ్వెళ్ళు అంటాడు శివ్. వాళ్ళతో పాటు మనం కూడా కూర్చోవాలి, ఆ విషయం మీరు మర్చిపోయినట్టున్నారు అని అంటుంది ఐషు. అవసరమా బుజ్జి అని అడుగుతాడు శివ్. నా కోసం అవసరమే, పంతులు గారు వచ్చేస్తున్నారు కూడా, లేవండి తొందరగా అని లేపుతుంది ముగ్గురిని. తప్పకింక లేచి ముగ్గురు ఫ్రెష్ అవుతారు. ఆషికి పట్టులంగా జాకెట్ వేస్తుంది. మెడలో చిన్న హారం వేసి చెవులకి చిన్న సైజు బుట్టలు పెడుతుంది. చేతులకి ఒక్కొక్క బంగారపు గాజులు వేస్తుంది సింపుల్గా. ఆషి జుట్టు కూడా ఐషు హెయిర్ లాగా పొడవు కాబట్టి చక్కగా ఫ్రెంచ్ నాట్ జడ వేసి పూలు పెడుతుంది. కూతుర్ని అలా చూడగానే సూపర్ ప్రిన్సెస్ అంటాడు శివ్. అప్పటికే ఆయుని శివ్ రెడీ చేసేస్తాడు. ఇంక నువ్వే ఉన్నావు, వెనక లేచిన మేము ముగ్గురం రెడీ అయిపోయాం, నువ్వు మాత్రం ఊరికి ముందు లేచి ఇంకా అలాగే ఉన్నావు అని అంటాడు శివ్. మరి వీళ్ళ పనులు ఎవరు చేశారో అని అంటుంది ఐషు. సగం పైన మేమే చేసుకున్నాం, దానికే నువ్వు రెడీ అవ్వకుండా ఉండాలా? వెళ్ళి రెడీ అవ్వు తొందరగా. పిల్లల్ని తీసుకొని నువ్వు కిందకి వెళ్ళి కన్నా, నేను వస్తాను, రెడీ అయ్యి అంటుంది ఐషు. అవసరం లేదు, నలుగురం కలిసి వెళ్దాంలే, మళ్ళీ మీ ముగ్గురు ఒకటి, నన్నెప్పుడు వేరు చేస్తారు అని అంటావు, తొందరగా రా అంటాడు శివ్. నేను అన్నా అనకపోయినా మీ ముగ్గురు ఎప్పుడు ఒకటేలే అని అనుకుంటూ రెడీ అవడానికి వెళ్తుంది ఐషు. ఐషు రాగానే నలుగురు కిందకి దిగుతుంటారు. ఇంచుమించు ఒకే కలర్లో నలుగురు బట్టలు వేసుకోవడంతో వాళ్ళు దిగుతుంటే అలా చూస్తూ ఉండిపోతారు జనాలు. నలుగురికి దిష్టి తీయాలనుకుంటారు మనసులో విజయ గారు. అప్పుడే పంతులు గారు రావడంతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు నరసింహ గారు, వాణి గారు, వంశీ, రుక్మిణి, శివ్, ఐషు కూర్చుంటారు. రావు గారు అంతసేపు కూర్చోలేననడంతో విజయ గారు కూడా డ్రాప్ అయిపోతారు. ఒక పక్క వ్రతం అవుతుండగా ఇంకో పక్క వరుణ్, వర్షిత్, స్నేహ, శ్రీహిత్ నలుగురు కలిసి
అందరికీ బ్రేక్ఫాస్ట్ల సంగతి చూస్తారు. 3 గంటలు నిర్విఘ్నంగా వ్రతం కొనసాగుతుంది. వ్రతమంతా అయిపోయాక పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి బట్టలు పెట్టమని పంతులు గారు చెప్పడంతో రవి గారు దంపతులు వచ్చి వాళ్ళకి బట్టలు పెడతారు. అన్వేషామృతకు పెట్టి వాళ్ళు పక్కకు రాగానే హరిగారు దంపతులు వెళ్ళి ఐషుకి బట్టలు పెడతారు. ఇక మిగిలిన వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పెడతారు. పూజ అంతా అయిపోయాక అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తారు పంతులు గారు. అప్పటికే 12 అయిపోవడంతో ఇప్పుడు టిఫిన్ తింటే లంచ్ చేయలేమని ఫ్రూట్స్తో సరిపెట్టుకుంటారు వ్రతంలో కూర్చున్న వాళ్ళందరూ కలిపి. దివ్య మాత్రం తన చూపంతా వరుణ్ మీదే ఉంచుతుంది. ఒక పక్క శివుని చూసి భయపడుతూనే ఇంకో పక్క వరుణ్ మీద చూపు మాత్రం అలాగే ఉంచుతుంది. దివ్య కేవలం వరుణ్ని పెళ్లి చేసుకుంటే ఆ భోగాలన్నీ అనుభవించచ్చు అన్న దాని మీద ఉంది తప్ప వేరే ఉద్దేశం లేదు. ప్రేమ గీమ లేదు. అసలు తనని వరుణ్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అన్న ఆలోచన దివ్యకి రాలేదు. వరుణ్ వెనక వెనక వెళ్ళాలని ఉన్న శివుని చూసి భయపడుతుంది దివ్య. వ్రతమంతా అయిపోయాక దివ్యని తీసుకొని పైన ప్లే జోన్కి వెళ్తుంది ఐషు. నీకు చాలాసార్లు చెప్పాను కదా దివ్య, వరుణ్ మీద నీ ఇష్టాన్ని వదిలేసుకో అని. అయినా ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు తలకిందులు తపస్సు చేసిన వరుణ్ నీ వైపు కళ్ళెత్తి కూడా చూడడు. అన్నీ తెలుసు నీకు. నీ స్థితి ఏంటో నీకు తెలుసు. అయినా కూడా నువ్వలా ఆశపడడం ఏమన్నా పద్ధతిగా ఉందా? ఒక మాట చెప్పు. నిన్ను వరుణ్ ఎందుకు చేసుకోవాలి? ఏం క్వాలిటీస్ ఉన్నాయి నీలో? ఒళ్ళు సంగతి వదిలే, అది లాస్ట్ చూద్దాం. కానీ మిగతా క్వాలిటీస్ ఏమున్నాయి నీకు? చదువు లేదు. మీ అమ్మ పెంపకంలో సంస్కారం కూడా రాలేదు నీకు. పనితనం లేదు. ఒక్క పని చేత కాదు. మనుషుల్ని గౌరవించడం రాదు. ఉదయం నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నావు. స్నేహ నీతోటిదే. తను ఎలా పనిచేస్తుంది? నువ్వు కనీసం ఒక చెయ్యి అందించడానికి వెళ్ళావా? ఇది మీ అక్కిల్లు. నువ్వు కరెక్ట్గా తనతో ఉండుంటే చనువుగా ఆ పని ఈ పని చేసుకునేదానివి. నీలో పనితనం లేదు. మాటలు చెప్పడం అందరికీ తేలికే, చేతల్లోకి వచ్చేసరికి తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నీకు లేదు. కేవలం అమృత చెల్లివి అని మేమందరం ఊరుకున్నాము. ఇప్పటికైనా వాస్తవం ఆలోచించు. నీకు అసలు సీరియస్గా పనిష్మెంట్లు ఇవ్వాలనుకున్నాను. కానీ నువ్వు మీ అమ్మ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పిచ్చిగా ఆలోచిస్తున్నావని అర్థమైంది. అందుకే నీకు గట్టిగా కూడా చెప్పలేకపోతున్నాను. ఇలాగే కంటిన్యూ అవుతాను అంటే నేను కూడా వేరే విధంగా నీకు చెప్పాల్సి వస్తుంది. శివ్ గారి గురించి నీకు తెలీదు. మొన్న చూసింది నువ్వు చాలా తక్కువ. జాగ్రత్తగా ఉండని మాత్రమే అనగలుగుతాను. ఆయనకి కోపం వచ్చిందంటే తన మన అనే భేదం ఉండదు. అనవసరంగా ఆయన కోపానికి బలి కావద్దు. జాగ్రత్తగా ఉండు. నువ్వు ఇంటికి అమృత చెల్లెలుగా గెస్ట్ లాగా మాత్రమే ఎప్పటికైనా అడుగు పెట్టగలవు. కానీ నువ్వు ఇంటి కోడలుగా రావాలని ఆశపడుతున్నావు. నీకు ఆ అర్హత లేదు. నీకు బాధ అనిపించినా అదే ఫ్యాక్ట్. ఇప్పటికైనా ఆలోచించు. వరుణ్ దరిదాపుల్లోకి వచ్చావని తెలిస్తే చాలు శివ్ గారి కోపానికి నువ్వు బలైపోతావు. కాదు కూడదు నేను అలాగే ఉంటానంటే నేనే నీ కాళ్ళు ఇరగొట్టేస్తాను. అది గుర్తుపెట్టుకో. అసలే ఈ పాటికి నీకు బుద్ధి వచ్చేలా చేయాలనుకున్నాను. రాత్రి కూడా అదే నిర్ణయం తీసుకున్నాను. కానీ ఉదయం నుంచి నిన్ను చూస్తుంటే ఒక పక్క జాలి వేస్తున్నా ఇంకో పక్క కోపం వస్తుంది. చెప్పింది అర్థమైంది కదా? వింటే బాగుంటుంది. వినకపోతే మాత్రం ఇక్కడి నుంచి నువ్వు తిన్నగా వెళ్ళలేవు. చేయో కాలో ఇరగ్గొట్టుకొని వెళ్తావు. పద కిందకి వెళ్దాం. నేను డాక్టర్ని, తెలుసు కదా? ఇలాగే ఎక్కువ చేస్తే ఒక్క ఇంజెక్షన్ చేసేస్తాను. ఇక మంచం మీద నుంచి లేవడం ఉండదు నీకు. జీవితాంతం కాళ్ళు చచ్చి పడిపోయి బ్రతుకుతావు అని ఐషు అనగానే దివ్య గుటకలు మింగుతూ ఉంటుంది ఐషు చెప్పిన మాటలకి. అలాగే కిందకి దిగి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది దివ్య. 12 దాటినా ఇంకా వంట పూర్తి కాలేదు. ఉదయం నుంచి ఆ కిచెన్లోనే ఉన్నావు. నా మనవరాలకి ఆకలేస్తుంది, త్వరగా కానీ అని అరుస్తారు రాగిణి అత్తగారు. ఎలాగో కష్టపడి చేసిన వంటలు తెచ్చి వాళ్ళ ముందు పెడుతుంది రాగిణి.
వాటి బాలకం చూసి ఆకలి కూడా చచ్చిపోయింది వాళ్ళకి. కథ కొనసాగుతుంది. ఇటు రాగిణికి టార్చర్ మొదలైంది. ఈ దివ్య ఏమో వరుణ్ణి వదలడంలా. మరి శివ్ మిషన్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఏం జరుగుతుందో తెలియాలంటే కథను ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.